ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేవర ప్రెజెంట్ ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న ఒక సెన్సేషన్ అన్నట్టుగానే ట్రైలర్ తో యూట్యూబ్ మీద దండయాత్ర చేయడానికి అడుగు పెట్టేశాడు దేవర. ఇక ట్రైలర్ విషయానికి వస్తే కేజీఎఫ్ తరహాలో ప్రకాష్ రాజ్ వాయిస్ తో గూస్ బంప్స్ స్టార్ట్ చేసిన కొరటాల ఎక్కడా లేట్ చేయకుండా ఫస్ట్ షాట్ నుంచే దేవరాని ఎలివేట్ చేస్తూ ఆడియన్స్ కి కిక్ ఇచ్చే పదునైన డైలాగ్స్ తో ట్రైలర్ ని నడిపించాడు. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ వచ్చిన ఆ డైలాగ్స్ సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేశాయి. ఇక ఆ తర్వాత తారక్ చెప్పిన మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం కాదు అనే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పి తీరాలి. ఎన్టీఆర్ని తండ్రి కొడుకుల్లాగా చూపిస్తూనే తండ్రి పాత్రకి ఎలివేషన్ ఇచ్చుకుంటూ కొడుకుని భయస్థుడిగా చూపిస్తూ ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచేశాడు. ఇక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అంత ఆకట్టుకోలేదని చెప్పాలి. ఎన్టీఆర్ ముందు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం నిలవలేదు. చూడాలి మరి సినిమాలో ఏ మేరకు ఎలివేషన్స్ ఇస్తాడో. ఇక ట్రైలర్ ఎండింగ్లో ఎర్ర సముద్రం అనే పదానికి జస్టిఫికేషన్ ఇస్తూ ఎందుకు కొరటాల సినిమా స్టార్టింగ్ నుంచి ఎర్ర సముద్రం అని హైప్ ఇస్తున్నాడో ఎండ్ షాట్లో చూపించేశాడు. సముద్రంలో అడుగు పెట్టాలంటే ఎందుకు భయపడుతున్నారు, అసలు 2 సంవత్సరాల దేవర సముద్రంలో ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నతో ట్రైలర్ ముగించాడు. ఇక లాస్ట్లో దేవర తిమింగలం మీద నుంచి వచ్చే షాట్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా. ఇదిలా ఉంటే 2 సంవత్సరాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు అంటూ కొరటాల మీద అప్పుడే సోషల్ మీడియాలో మొదలైపోయాయి. ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.